పూర్వం దోషకుడను హింసకుడను హానికరమైన నన్ను ఆయన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. ఏంటంట పౌలు గారు మాట చెప్తున్నాడు, పూర్వం హింసకుడును దోషకుడును హానికరుడు. క్రైస్తవులు అంటే గొప్పవాళ్ళు అనుకోకుండా ఆడ కూడా పూర్వం ఏంటి, హింసకులు దోషకులు హానికరమైన వారే. క్రైస్తవుల గొప్పతనం ఏంటంటే అటువంటి వారు ప్రభు సన్నిధికి వస్తే మార్చబడతారు. సువార్త యొక్క సందేశం అది ఒకటేనండి. హింసకుడును దోషకుడును ప్రధాన పాపి హానికరుడైన నన్ను ఏం చేశాడట, తన పరిచర్యకు నియమించి. ఇప్పుడు నేను హింసకుడు దోషకుడు, ఆయన కష్టం సమస్య పౌలు గారు ఎదుటివారు చెప్తున్నాడు. అయ్యా ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా అయ్యా. ఒకప్పుడు త్రాగుబోతుని, త్రాగు నుంచి విడుదల పొందాను. ఒకప్పుడు వ్యభిచారం నుంచి విడుదల పొందాను. ఒకప్పుడు మోసగాడిని, మోసం నుంచి విడుదల పొందాను. ఎందుకంటే వాటి కారణంగా వచ్చేది పాపము వలన వచ్చు జీతము మరణము. గమనించండి, పాపం వలన వచ్చే జీతం మరణం. ప్రతి చోట ఇదొక పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతి మనిషిని పాపం పట్టి పీడిస్తూ ఉంది. మరి ముఖ్యంగా యవనస్తుల్ని. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవన కాలంలో ఎంజాయ్ చేద్దామని, ఎంజాయ్ చేయడం తప్పులేదు, ఎంజాయ్ చేయొద్దని కాదు. క్రీస్తులో కూడా ఎంజాయ్మెంట్ ఉందండి. కానీ మనం ఏం చేస్తామంటే పాపములో ఎంజాయ్ చేస్తాం. అప్పుడు నేనేం చేస్తుందంటే పాపము నిన్ను పట్టి పీడిస్తుంది. అప్పుడు అంటాం, ఏదో పాస్టర్ గారు బాగానే ఉండేవాళ్ళు, మాకేమో ఇలాగ వచ్చింది, ఇలాగైపోయాం అంటే ఎందుకు అయిపోయావు? నువ్వు దేవునికి ఇచ్చే స్థానాన్ని దేవునికి ఇవ్వలేకపోయావు. ఇప్పుడు ఏలే గారు సాక్ష్యం చెప్పారు కదండి. ఆయన కన్స్ట్రక్టర్ ఇంజనీర్, ఆయన ఏదో చదువు సంచలేని వ్యక్తి కాదు. ఎన్ని రాజమండ్రిలో ఎన్ని బిల్డింగ్లు, ఎన్ని అపార్ట్మెంట్లు కట్టారో నాకు తెలుసు. ఆయన 35 ఏళ్ళ నుంచి నాకు ఆయన తెలుసు. కానీ ప్రభు నమ్ముకుని ఎంతకాలం అయిందండి ఏలీ గారు? అది ప్రభు నమ్ముకుని 2 సంవత్సరాలు అయింది. మరి మీరు పుట్టక ముందు నుంచి పుట్టు క్రైస్తవులే. కానీ మన బతుకులు ఎప్పుడు సాక్ష్యం చెప్పలేం. సాక్ష్యం కూడా ఉండాలిగా. దెయ్యం పట్టుకుందని చెప్పాడు ఆయన, వీళ్ళ లాడించేసిందని చెప్పాడు. పోను కలవాలి ఏదో దాని ఇల్యూజన్స్ అంటారు. ఏదొచ్చినా మళ్ళా దాని నుంచి ఏం పొందాడు? ఆ విడుదల పొందాడు. మనకు విడుదల లేదు. ఎప్పుడు ఆ దెయ్యాలతోనే బతుకుతుంటాం. ఇంకా ఈరోజు ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళాం. పక్కన 3 శవాలు, పక్కన 3 చచ్చారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏం చేయాలి? అమ్మయ్య అనుకుంటాడు కానీ సరిగ్గా 4 గంటలకు ఫోన్ వచ్చింది, పాస్ గారు మా ఫోన్ చచ్చిపోయిందండి. 4 అంటే ఒక రోజుని ఒక శుభకార్యం, 4 అంశుభకార్యాలు. ఏంటంటే రేషియో చూస్తే ఏది ఎక్కువ ఉంది? అసలు మనకు మనసే లేదండి. అసలు ఏలా ఉంటాం పోతే పోతాం, ఎంజాయ్ చేద్దాం, ఈ రోజుకి ఎంజాయ్ చేద్దాం, లేదా రేపు ఎంజాయ్ చేద్దాం. నీ ఎంజాయ్మెంట్ ఒక దినాన్ని ఏమవుతుందో తెలుసా? దీని మీద నాకు ఇష్టత లేదు అను రోజు వస్తుంది అక్కడ. అది చాలా భయంకరమైన మాట బైబిల్లో ఉన్నది. కనుక యవనస్తులు దేని చేత తమ హృదయమును శుద్ధి చేసుకుందరు? దేవుని వాక్కు చేతే కదా. మనం పెద్దలైన వాళ్ళు పిల్లలకి
ఒక రోల్ మోడల్గా ఉండలేకపోతున్నారు. కొందరు ఆలోచన ఏంటంటే యేసుప్రభు ఏదో మతం, అసలు మతం కానే కాదండి, యేసుప్రభు మార్గం అని చెప్పాడు, దెయ్యం పట్టుకుంది, దెయ్యం యేసుప్రభు నామంలో పోయింది, నువ్వు దానికి ఏమన్నా చేసుకుంటే వేరే చేసుకుంటే చేసుకో. మా చర్చికి వచ్చాయని ఉన్నాడు, 4 వాళ్ళకి రోగం వచ్చింది, హాస్పిటల్లో పెట్టారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎవరో చెప్పారు నేను చేతపడి చేయించారండి, ఆయన హాస్పిటల్లో తీసుకుపోయారు. ఆ విజయవాడ అక్కడికి మొత్తం తిప్పేసి తీసుకొచ్చి ఆ రోగాన్ని ఇంకా పెంచేశారు. ఆడు ప్రార్థన చేయడానికి ఒంటి నిండా తాళ్ళే, 1 కేజీ ఎత్తనం ఉందండి ఆడు ఒంటి మీద. ఏంటది? కేజీ ఉంది. ఇప్పుడు ఎలా పోతున్నారో బరువు అంతా అన్నాడు. ఏసు ప్రభు నీ వేళ చచ్చిపోయాడు, ఈరోజు చచ్చిపోయాడు. మరి భార్య పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి ఆలోచించండి. మరణము కిటికీల గుండా ఎగబాగుతుందటండి. అసలు క్రైస్తవులకి భయం లేదు. అసలు క్రైస్తవుడు అన్నవాడుకుంటే అల్లుడికి ఏమన్నామంటారు. మన ప్రభు నమ్ముకొని చెప్పే సాక్ష్యం ఏమవుతుందంటే ఆ సాక్ష్యంలో పసంట్లా ఒక బోగస్ సాక్ష్యం అయిపోతుంది. కనుక ఆ సమస్య ఏంటంటే ఎదగవలసింది పోయి వెనకపోతున్నాం. రోజుకి ఎదగడం పోయి, భక్తిలో ఎదగడం పోయి వెనక్కి వెళ్ళిపోతున్నాం. క్రైస్తవుల పెద్ద సమస్య ఇది. సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా మైండ్లో ఉండాలి, ఇలా చెప్పాం, మనం ఎదగాలి తప్ప దిగజారడానికి వీలు లేదు. అది కష్టమైన నష్టమైన. అందుకని పౌలు గారి వాదన మనం తీసుకుంటాం. పౌలు గారు ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూసినట్లుగా లేదు. చవంతలు వచనం చవండి. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. ఈరోజు నమ్మకస్తులు లేరండి సేవలు, అందరూ దొంగలే. పెడితే పెళ్ళి, పెట్టకపోతే చాలు. చర్చిలో కూడా డబ్బులతో తన్నులాటలు, గుద్దులాటలు కొట్టుకు వస్తుంటారు. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. నిన్ను దేవుడు నమ్మకమైన వాడిగా ఎంచాలి. పాట పాడతాం, నమ్మకమైన నా ప్రభు. కానీ ప్రభుకి ఏమైనా నమ్మకంగా ఉన్నామా? ప్రభుకి ఏమీ నమ్మకంగా లేవండి, అసలు ఏమీ నమ్మకంగా లేవు. అందుకని క్రైస్తవ్యం రోజుకి దిగజారిపోతుంది. క్రైస్తవ్యం దిగజారిపోవడం కాదు, క్రీస్తేం దిగజారిపోవడం, దేవుని బిడ్డలో దిగజారిపోవడం. కానీ పేరు పట్టుకున్న వాళ్ళు ఏమవుతారు? రోజుకి దిగజారిపోతారు. అందుకని బైబిల్లో మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనులలో దూషింపబడుతూ ఉంది. మరి ఇది ఒక కష్టమైనటువంటి పరిస్థితి అండి. దీన్ని సాధన చేసేవాళ్ళు ఉన్నారు బైబిల్లో కొంతమంది. ఇప్పుడు అమ్మగారు అంజలి గారు చదివారు కదా, మీరు చదివిన వచ్చిన లాస్ట్ 2 వచనాలు చదవండి అమ్మ. మీరుగా చదువుతావి. లాస్ట్ 2 వచనాలు చదవండి ఒకసారి. వారిలో హుమేనయును ఏంటండి? దిగజారిపోయిన దౌర్భాగ్యులు ఎవరున్నారట? ఇక్కడ పేర్లు రాస్తా ఉన్నాడు దేవుడు. హుమేనయును, అలెగ్జాంద్రును ఉన్నారు. ఏంటి? ఈ దిక్కుమాల భక్తి చేసేవాడు. అంటే సాక్ష్యం గొప్పగా ఉంటుంది, మేము ఇంత చేసాం అంత చేసాం అని చెప్తారు, కానీ అదేమీ కనబడదు. వారి జీవితాల్లో ఏమీ కనబడదు. సాక్ష్యం చెప్పేవాడి జీవితం సాక్ష్యం తగినట్లుగా ఉండాలి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిందంటే, ఓడ బద్దలైపోతే ఏమవుతుంది? టైటానిక్ బద్దలైపోయింది, ఏమైంది? ఓడ బద్దలైపోతే దానికి మనకు వేరే మార్గం లేదండి. ఓడ బద్దలవ్వకూడదు, అదే బద్దలైపోయింది. ఎక్కడ చిన్న రంధ్రం బట్టి ఏం చేస్తాం? రెక్టిఫై చేసే అవకాశం ఉంటుంది. పడవలో కానీ స్టేబుల్లో ఓడలు ఎక్కడ రంధ్రాలు పడుతుంటాయి, దాన్ని రెక్టిఫై చేస్తారు. కానీ అది బద్దలైపోయింది అనుకోండి, ఐస్బర్గ్ బుద్ధి బద్దలైపోయింది. ఏది ఓడ ఎంత 1200 మంది 12,000 మంది చర్చినప్పుడు చదువుకున్నాం మేము టైటానిక్ లెసన్ అన్నమాట.
ఇంటర్మీడియట్లో మాకు లెసన్ అండి అది. కనుక నేను రక్షించేవాడు ఎవడున్నాడు. టైటన్లో గొప్ప విషయం ఏంటంటే, ఆ చనిపోయే టైంలో పాస్ గారు రాళ్ళబట్టడానికి వెళ్ళి, అయ్యా నువ్వు కొద్ది నిమిషాల్లో చనిపోతున్నావుగా, నువ్వు ప్రభుకి ఎందుకు స్థానం ఇవ్వకూడదు, ఎందుకు నరకానికి వెళ్ళిపోవాలని బోధించాడు ఆయన. చచ్చిపోయే ముందు వాళ్ళు బోధించాడండి. ఇంకెలాగ మామూలుగా అంటే నువ్వు వినవు, ఇంకా టైం ఉంది, నువ్వు తీర్చుకో, ముక్కులు చాలా ఉన్నాయి, నువ్వు తిరిగే తిరుగులు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు సమయం లేదు, కొన్ని నిమిషాలు నువ్వు అయిపోతున్నావు, పులిగి చచ్చిపోతున్నావు. కనుక నువ్వు ఎందుకు ప్రభువుకు స్థానం ఇచ్చి పరలోకానికి వెళ్ళకూడదని బోధ చేస్తే 250 మంది రక్షింపడ్డారండి. ఎన్ని నిమిషాల్లో తెలుసా? కేవలం 60 నిమిషాలు, ఒక గంటలో. ఒక గంటలో ఎంతమంది బోధ చేశాడు ఆయన? 250 మంది. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఇంగ్లాండ్లో మీటింగ్ పెడితే ఇది ఎలా బ్రేక్ అయింది అని అంటే, ఎలా బరస్ట్ అయింది అని అంటే, వాళ్ళు రక్షణ సాక్ష్యాన్ని చెప్పారు. అంటే మనం కూడా చచ్చే ముందు రక్షింపబడతాం. అప్పుడప్పుడు రోడ్ల మీద తిరుగుతాం, జులాయిగా తిరుగుతాం, మా డబ్బంతా విచ్చలడిగా ఖర్చు పెట్టుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. ఆలోచించండి. ఇటువంటి జాబితాలో ఉన్న వాళ్ళ పేర్లు రాస్తున్నాడు ఇక్కడ. సాధారణంగా భ్రష్టుల పేర్లు మనం చెప్పకూడదు, గొడవ పెడతారు. అందులో ఒకటి పేరేం పేరిట? హుమేనయును, ఇంకొకటి పేరేం పేరు? అలెగ్జాండరు. అబ్బో గొప్పవాళ్ళు, ఇద్దరు అన్యులే. హుమేనయును అలెగ్జాండర్ ఇద్దరు అన్యులు. అన్యుల యొక్క భక్తి చాలా గొప్ప కనబడద్దండి, కానీ ముగింపులవి సరిగా ఉండవు. అందుకని ఒక మాట చెప్తాం, పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం లేదు. నువ్వు భక్తిలో కూడా పరుగులు అవసరం లేదు. భక్తిలో పరుగులు పెట్టి ఎక్కడితో డామ్ అని పడతావు, ఏ కాలో ఇరుగుతుంది, మనం జీవితంలో పైకి లేవగా. కనుక మనకి కొందరికి అసలు భక్తే లేదు, అసలు మార్పే లేదు. కానీ క్రైస్తవం అంటే మార్పు చెందేది. నీవు మార్పు చెందితే ఇంకొక వ్యక్తికి మార్పునివ్వడానికి నిన్ను దేవుడు ఒక సాధనంగా వాడుకుంటాడు. ఒక కొవ్వొత్తి వెలుగుతుంది అనుకోండి, దానితో అనేకమైన కొవ్వొత్తులు వెలిగించవచ్చు. భక్తి కూడా అంతే. నువ్వేమో ఎండిపోయావు, నువ్వేమో ఉసూరుమంటూ గుడి బడి లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఏదో ఒకప్పుడు భక్తి చేసావు. ఎవరికి కావాలి భక్తి? అది భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిందిగా. ఎందుకు భ్రష్టత్వంలోకి ఎందుకు వెళ్ళిపోయింది? నిన్ను అడ్డగించిన వాళ్ళు ఎవరు? నీ తల్లి, నీ తండ్రి, నీ బంధువుల? అడ్డగించే వాళ్ళు ఎప్పుడూ ఉంటుంటారండి. కానీ అడ్డగించే వాళ్ళకు లొంగిపోయేటంత అవిశ్వాసాన్ని మనం కలుగు చేయలేదు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు, ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచు, నీ ధైర్యం మెరుగుపడతాడు, నీ సమస్యలు పారిపోతాయి. దయ్యము యొక్క బలము నీ మీద, నీ కుటుంబం మీద ఉండదు. దయ్యము యొక్క బలము నీ బిడ్డల మీద ఉండదు. దయ్యం యొక్క బలం నీ మీద ఉండదు. నేను చెప్తాను కదా, నన్ను పడగొట్టేసింది, అలా వస్తుంటే పడగొట్టేసింది. అది ఎంతమంది అనుకోలేదు. రోగం అంతేనండి, రోగం అంతే. ఒకసారి హాస్పిటల్కి వెళ్తుంటాం, ఏ జబ్బు కనిపించదు, టెస్టులు అన్నీ చేస్తారు. నువ్వు అది సార్ నా టెస్టులు అన్నీ చేసేసారని దగ్గర 50,000 70,000 లాగేశారు. రోగం ఏంటో బయటపడలేదు. మా దగ్గరికి వచ్చారు, పాస్టర్ గారు అన్ని టెస్టులు అయిపోయినాయండి, ఈ రోగం ఏదో బయటపడలేదండి, అందుకని మద్రాసు అపోలోకి వెళ్తున్నామండి. మద్రాసు అపోలోకి వెళ్ళి ₹1,00,000 పట్టుకుని వెళ్తున్నాం కదా, ఒకసారి ప్రభు దగ్గర రావచ్చు కదా అన్నాడు. ఒకసారి ప్రభు దగ్గర రావచ్చు కదా, ఒకసారి టచ్ చేసి చూడు, ట్రై చేసి చూడు. ప్రభు స్వస్థపరిచేస్తాడంటారా? ట్రై చేసి చూడు అన్నాడు. సాక్ష్యం చెప్పింది. ₹1,00,000 మిగిలిపోయాయంట. పెద్ద మీటింగ్ పెట్టేసిందండి. అందరికి వాళ్ళ బంధువులందరినీ పిలిచింది, అందరికి భోజనాలు పెట్టింది. యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు. ఆలోచించండి, అది దేవుడికి ఇచ్చే సాక్ష్యం. ఆయన సాక్ష్యం చెప్పారు ఏలేగా. కళ్ళు అనుకోండి, ఇంకొకలాగా అనుకోండి, స్వస్థత కలిగింది కదా. నువ్వు ఇబ్బంది పడ్డావా? ఏ జబ్బు లేదు.
మేము చెప్పామమ్మా ఏం కాదు దెయ్యం ఇది, నువ్వు ప్రార్థన పెట్టుకుని చెప్పా అమ్మా. బాగా ప్రస్తుతం అది ఏమో నువ్వు నీకు ఆపరేషన్ చేయాలన్నారా? తీసేసావా? ఈవిడేమో నిలబడింది, ఆవిడేమో ఎవరో ఆవిడ బాగుపడింది. ఆవిడ బాగుపడింది. ఇప్పుడు దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు ఆయన స్వస్థపరచదు. నువ్వు ఆయనకి ఏమి ఇచ్చేది? నీ హృదయమే. ఆయన కోరుకునేది నీ డబ్బు కాదు, నీ ఆస్తి, నీ ఐశ్వర్యం కాదు. దేవుడికి డబ్బు అవసరం లేదు, నీ నుంచి ఏమైనా అవసరం లేదు. కేవలం ప్రభువా నేను పాపిని అని ప్రభు దగ్గరికి వస్తే నీ పాపం నుంచి విడుదల చేయడమే దేవునికి ఇష్టమైన కార్యం. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం. నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. క్రైస్తవులైతే ప్రతి మతస్థులు చెప్తారు. అక్కడ చిత్రగుప్తుడు అందరి లెక్కలు రాస్తాడట, అందరి లెక్కలు రాస్తాడట. 5వ సంవత్సరం చెప్తారు. ఒక్కొక్కడు పాపాన్ని బట్టి నూనెలో వేపేవాళ్ళు కొందరిని, నెయ్యిలో వేపేవాళ్ళు కొందరిని, ఆముదంలో వేపేవాళ్ళు కొందరిని, తారులో మీరు ఆ కల్కి భగవాన్ ఉన్నారు. నాకేం చూడండి సార్ రోడ్డు మీద కృష్ణ భగవాన్ ఆ ఉంటాయి బొమ్మలు. నువ్వే పాపం నువ్వు పేకాడాడితే నువ్వు ఎలాగ నరకంలో బాధపడతావో ఇస్కాన్ బోర్డు పెట్టారు. నువ్వు వ్యభిచారం చేస్తే ఎలాగ నరకంలో బాధపడతావో ఇస్కాన్ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వాళ్ళు పెట్టారు. నువ్వు చుట్టకాలుస్తూ నువ్వు క్యాన్సర్తో ఎలాగ నాశనం అవుతావు వాళ్ళు పెట్టారు ఆ ఫోటోలు. పాసం ఏం కాదు. కొంతమంది ఏంటంటే నా ఇష్టం, నా డబ్బు నేను తాగుతాను. నువ్వు అప్పుడు వేసుకోండి, ఎందుకు నమ్ము? నువ్వు వేసుకోండి నమ్ముకోవద్దు. నీ రోగంతో నువ్వు చావు, నేను కాదని అంటలేదు. నీ వేసుకోండి నమ్ముకుంటే మా బుద్ధిగా ఉన్నాక కొంతమంది అలాగ అనుకుంటున్నారండి. ఇది ప్రచారం అండి. ప్రచారం చేస్తే నాకేం వస్తుంది? నువ్వేమన్నా వేసుకోండి నాకేమన్నా మేలు అనుకుంటున్నారా? నాకేం మేలు కాదు, నీకే మేలు. చెబుతున్నావు, వింటే లేకపోతే వెళ్ళిపోవాలి. ప్రభు గొప్పవాడండి. ప్రభువుకు అవకాశం ఇస్తే నీ జీవితాన్ని మారుస్తాడు. దేవునికి బైబిల్ సన్నివేశాలు కొన్ని ఎలా ఉంటాయంటే, తల్లిదండ్రులకే భక్తి లేకపోతే పిల్లలకి భక్తి ఎలాగొస్తుంది? తల్లిదండ్రులకి దైవ చింతన కావాలండి. మనం చెప్తాం చచ్చే ముందు కృష్ణారామ అనుకోమని తెలుసా, ఏదో మూలం కూర్చొని భజన చేసుకోరా బాబు, ఇక ఈ తాపత్రయాలు మానే, ఈ గొడవలు మానే. ఎందుకంటే ఆ చివరి సమయంలో నాకు అసలు కృష్ణారామ అనుకుంటే నువ్వు ఎక్కడికెళ్తావు? మీరు గమనించండి. ఎవరు కాదన్నాడు, ఏంటి భాస్ గారు వేరే కృష్ణారామ అంటారంట అన్నాడు. పనికిమాలాడు. వాళ్ళు దేవుడని నమ్ముతారు తప్ప దెయ్యమని ఎవరో నమ్మారు. హిందుత్వంలో ఎవరు కూడా వాళ్ళు చెట్లు మొక్కినా, రాడు మొక్కినా, ఏ దేని మొక్కినా ఏ ఉద్దేశం ఏంటి? ఆ దేవుడనే. ఆ దెయ్యమని ఎవరో మొక్కవాళ్ళు అంత మన దౌర్భాగ్యం ఎవరో లేవు. ఎవడో నమ్మడు అలాగా. కాకపోతే నిజమైన దేవుడు అంటే మనం చెబుతున్నాం. క్రైస్తవం ఏంటంటే నువ్వు వ్యర్థంగా నువ్వు ఆలోచించవద్దు, నువ్వు వ్యర్థంగా ప్రయాసపడవద్దు. మనం అడిగి తెలుసుకో. ఈ దారి ఎలాగెళ్తుంది, బొమ్మరంటే ఎలాగెళ్ళాలి, శాస్త్రానికి ఎలాగెళ్ళాలి, ఏ దారిని అక్కడికి తీసుకెళ్ళాలండి. ఏ దారిని ఎక్కడికైనా తీసుకెళ్తుంది, ఏదన్నా నరకాన్ని నడిపిస్తారు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు చెప్పండి రోమ్. అన్ని దారులు రోముకే నడిపిస్తాను ఒక గొప్ప స్లోగన్ ఉంటుందండి. కనుక మనకేంటంటే నీ సొంత దారి, నీ దారులన్నీ నరకానికే నడిపిస్తాయి. నీ ఎంజాయ్మెంట్ని నరకానికి నడిపిస్తారు. నీ యొక్క జ్ఞానాన్ని నరకానికి నడిపిస్తారు. నీ భక్తిని నరకానికి నడిపిస్తారు. అప్పుడు పశ్చాత్తాపడతావు, కానీ నీకు సమయం ఉండదు. అప్పుడు నీకు సమయం ఉండదండి. కనుక ఇన్ టైంలోనే ఇంకనూ సమయం ఉండగానే దీపం ఉంటుండగా ఇల్లు చక్క పెట్టుకోమంటారు కదా, భక్తి అంతేనండి. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ జనం. రేపు ఉంటామో పోతాం. నేను ఉంటాను గ్యారంటీ లేదు. ఎవడుంటానికి గ్యారంటీ ఉందండి? ఎవరికి గ్యారంటీ లేదు. నా గ్యారంటీ ఒకసారి తిరుగుతాను, తిరిగితే ఎక్కడ పోతావు, ఎలా పోతావు, ఏమైపోతావు ఎవడో తెలుసు. అప్పుడంటే పాస్ గారిని ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేస్తాం? మా కొరకు మేము ప్రార్థన చేసుకోవడమే, వచ్చి వాళ్ళకి చేయడమే కష్టం అవుతుంది. నీ కొరకు ఎవడు చేయగలడండి? నువ్వు రోడ్డు మీద తిరుగుతుంటే నీ కొరకు ఎవడు చేయగలడు? వచ్చేవాడికే దిక్కు దేవానం లేదు. ఇంట్లో వాడికి ఎవడింట్లో ఆడికే రక్షణ లేదు. కుటుంబంలోనే మార్పు లేదు.
ఒకడు మారితే ఒకడు మారడు, ఒకడు ఇటు ఒకడు అటు. ఎవరు చేయగలరు? ఒక దినాన్ని నువ్వు వేదన చెందే రోజు ఉందండి, అప్పుడు లబోది ఇవ్వమంటావు, కానీ నీ వైపు చూచేవాడు ఎవరు లేరు. ఉదయం మేము ప్రార్థనలో ఆడుకుంటే ఆడుందే అన్నయ్య గారు ఎవరు రాలేదండి, మనల్ని ఎవరు వస్తారమ్మా? ఒకే ఫ్యామిలీ ముగ్గురు తెచ్చారు, ఎవడొస్తాడు? ఆడిని ఆడిపోయాడు, ఆడి సమయం ఈడిపోయాడు. నీ పెళ్లికి ఎవడొస్తాడు? అక్కడికి ఎవడో రాడు. అప్పుడు ఏం చేయాలి? కారణం ఏంటి? ఎవరు చెప్పగలరా? కారణం ఏంటి? బూస్ రాలేదు, రాజు రాలేదు, దయ్య గారు ఫ్యామిలీ ఒకలే వచ్చారు, ఇంకా అల్పాలకి ఎవరైనా వచ్చారా? రాలేదు. కారణం ఏంటో చెప్పగలరు ఎవరైనా? గందరగోళంగా జరిగిందండి. చిన్న మాట ఎవరైనా చెప్పండి అమ్మా. ధనలక్ష్మి, ఏదైనా కార్యక్రమం మొదలు పెడుతుంటే దేంతో మొదలు పెట్టాలి? ప్రార్థనతో. ఇల్లు పడగొట్టేసింది, అక్కడ పెట్టాలన్న ప్రార్థన, నువ్వు అక్కడ పెట్టాలన్న ప్రార్థన, ఆ ఇల్లు పడగొట్టేసింది, ఇల్లు కట్టుకోవాలని ప్లాన్. పడగొట్టడం దేంతో? ఎలాగ పడగొట్టడం కూడా ప్రార్థన, అంతే కదా. ప్రార్థన చేసి పడగొట్టేసాం, రేపు ప్రార్థన చేసి కట్టేస్తుంది, మళ్ళీ ప్రార్థన చేసే ఇంట్లోకి వెళ్ళిపోతాం, ఏమన్నా అంతే కదా. నువ్వు దేవుడికి ఇచ్చే స్థానం దేవుడికి. మొదటగా నీతిని రాజ్యాన్ని వెతుకు. దేవుడిని నేను వదిలిపెట్టానండి, ఆయన అలా వదిలిపెట్టేవాడు కాదు కదా. దేవుడి నుంచి కోరుకోలేదు, ఆయన ఆశపోతుంది కదా. నీకు అది కావాలి, ఇది కావాలి, ముడుపులు కావాలి, నువ్వు ఇది ఇస్తేనే నేను స్వస్థపరుస్తాను, ఇది ఇస్తానే రక్షిస్తాను. బైబిల్లో ఒక్క వచనం లేదు. నువ్వు దేవుని దగ్గర రావడంలోనే ఉంది తప్ప దేవుడికి ఇవ్వాలని. నీ చెడిపోయిన హృదయాన్ని దేవుడికి, అంతే. అందరూ బాగు చేస్తారు, మనం బాగోవాలి. కొంతమంది అయ్యే పాస్ గారు తాకూడదు అనుకుంటున్నాను, తాగుతానే ఉన్నానండి, తాకూడదు అనుకున్నాను. నువ్వు మారలేవు, నేను మానిపించేవాడు దేవుడు. ఈ చెడు నుంచి విడుదల పొందాలనుకుంటున్నాను, పొందలేవు. నువ్వు విడుదల చేసుకోలేవండి. నీ రోగాన్ని నువ్వు పోగొట్టుకో. నీకు రోగం పోవాలంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. నీకు రోగం పోవాలంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి. ఏదో కొన్ని చిటకాలు చెప్తాం, కానీ నీ రోగం ఏంటో తెలియజేసేవాడు ఎవరు? వైద్యుడు మాత్రమే. మా చర్చోడు హాస్పిటల్ తీసుకెళ్లారు, వీడు తాగి లివర్ పోయింది అన్నారు. అమ్మా నువ్వు కూర్చో, పర్లేదు, ఇంట్లో కూర్చో. ఆలోచించండి. ఆడవాడు చెప్పాడంటే మీరు చాదపడి దగ్గరికి వెళ్ళండి. నేను నన్ను తీసుకెళ్ళినా నాకు చాదపడి చెప్తాను, తెలుసా మీకు? విన్నారా? ఒకసారి ఇప్పుడు చాదపడి కోసం టీవీ నేను చూపించాను. 4 విలేకరులు వెళ్ళారు. 4కి ఏం పెట్టేశారంట? చేపలు పెట్టేశారు. విలేకరులు తక్కువ గారు కదా, మొత్తం ఈదులు లాగేశారు. అయినా మనం తానేనంత, అయినా మనం చెడునే నమ్ముతాం. క్రైస్తవులు మీరు ఏమనుకుంటున్నారో? హైందవులు కావాల్సిన జరిగింది, క్రైస్తవులు కూడా నమ్ముతారు. ఈ దౌర్భాగ్యమైన దృష్టి నుంచి విడుదల పొందాలి. ఇందులో ఎవరెవరు ఉన్నారంట? కుమ్మరై ఉన్నవాడు దిట్ట. అంటే దైవత్వంలోంచి ప్రక్కకెళ్ళి ఏం చేస్తున్నాడు? సెడ్యూసింగ్ అంటాం, ఒక తప్పుడు విధానాన్ని బోధ చేస్తా ఉన్నాడు. చూద్దాం, వెనకరండి. ప్రారంభించడం చాలు. నన్ను బలపరిచిన నేను ప్రతి వాళ్ళు కూడా బలహీనపరిచే వాళ్ళే. నువ్వు బాగుపడవు, ఈ రోగం పోదు, నీకు ఈ సమస్య పోని ప్రతి ఒక్కడు బలహీనపరచ.